హాయ్ అందరికీ. ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసంలో ప్రతిరోజు శివాలయంలో పెట్టే ఆకాశ దీపం అనమాట. మీకు ఒక్క రోజైనా సరే నేను ఈ ఆకాశ దీప పూజ ఎలా చేస్తారు ఏంటి అనేది చూపించాలని అయితే ఈ వీడియో తీశానండి. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఈరోజు వచ్చేసి వీళ్ళు పూజ చేయించుకుంటున్నారనమాట. ప్రతిరోజు ఒక్కొక్కరు చేయించుకుంటూ ఉంటారు. ఈ నెల రోజులు ఒకరే కాకుండా పూజారి కాకుండా వేరే వాళ్ళ నించొని అక్కడ చేయించుకుంటూ ఉంటారు. అంటే ఆకాశ దీపం చేయించుకోవాలంటే మనీ కట్టాలి. అంటే 1 మంత్ ముందో 2 మంత్స్ ముందో మనం పూజారి వాళ్ళకి చెప్పేసి లేదా శివాలయంకి సంబంధించిన కమిటీ వాళ్ళకి చెప్పి మనం రాయించుకోవాలన్నమాట. సో ఈరోజు వాళ్ళెవరో చేయించుకుంటున్నారు. ఇదనమాట టెంపుల్ వ్యూ మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ అంతా ఎట్లా టెంట్ మొత్తం వేసేసి ఉన్నారు. అక్కడ కనిపించేది ఏంటంటే నవగ్రహాలు ఉంటాయి, అదండి ఎంట్రన్స్ అనమాట. ఇంక ఇక్కడ అన్ని ఫ్లెక్సీలు ఉంటాయి. అంటే ఏ రోజు ఏ పూజలు జరుగుతున్నాయి, ఎవరు ఏమేమి చేపిస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ పేర్లు అవన్నీ ఉంటాయి అన్నమాట. అన్నదానం ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ పేర్లు అన్నీ ఉంటాయి ఫ్లెక్సీల్లో. ఇప్పుడైతే ఇక్కడ పూజ అనేది మనకి సాయంత్రం 5:30 నుంచి అలా స్టార్ట్ చేస్తారు. ఒక 6:30 6:20 వరకు జరుగుతుంది. అంటే మినిమం 250 మినిట్స్ టు 1 అవర్ టైం అయితే పడుతుందన్నమాట. ఇంకొకటి విషయం ఏంటంటే చాలామందికి తెలియకపోవచ్చు, చాలామందికి తెలిసి ఉండొచ్చు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఆకాశ దీపం వెలిగించిన తర్వాతే మనం గుడిలో దీపం పెట్టాలి అని అయితే నాకు ఈ గుడికి వెళ్ళిన తర్వాత చాలామంది చెప్పారు. ఫస్ట్లో నాకు తెలియదు. సో ఇక్కడ టెంపుల్లో వాళ్ళు చెప్పారనమాట. సో అందుకే ఇక్కడ వీళ్ళు వెలిగిస్తున్నారు కదా అనుకోవచ్చు. అక్కడ అదిగోండి ఆకాశ దీపం వెలిగించి అయిపోయింది కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ వెలిగిస్తూ ఉన్నారు. అలా వెలిగించుకోవాలంట. నాకు ఫస్ట్ తెలియదండి, ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇదిగోండి ఆకాశ దీపం పెట్టేశారు చూడండి, హారతిస్తూ ఉన్నారు. ఇక్కడ హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ తీర్థం ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చి మొత్తం అయిపోయిన తర్వాతే ఇంకా మనం ఆ దీపాన్ని పైకి ధ్వజస్తంభానికి పైకి లాగి కడతారనమాట. వీళ్ళే కమిటీ సభ్యులు. అక్కడ ఉన్నారు కదా స్వామి మాల వేసుకొని, ఆ స్వామి పక్కనున్న ఆయన, ఆ పక్కన ఉండే వాళ్ళు కమిటీ సభ్యులు అనమాట, గుడికి సంబంధించిన వాళ్ళు. చూసారు కదా, పూజ అనేది మొత్తం పెట్టాలంటే మీరు వీడియో మొత్తం చూడలేరు కాబట్టి నేను మొత్తం స్కిప్ చేస్తూ ఒక 5 మినిట్స్కి నేను చూపిస్తున్నాను మీకు మాత్రం. 1 అవర్ పూజ చూడాలంటే ఎవరైనా చూడలేరు కదా వీడియోలో. సో డైరెక్ట్గా అయితే చూడగలం. నేనైనా ఇంతే, నేను రోజు టైంకి వెళ్ళి 5:30 కాకపోయినా 5:40కి అట్లా వెళ్ళి ఆకాశ దీపం మొత్తం జరిగిన తర్వాతనే నేను వెళ్ళి దీపం వెలిగించుకుంటూ ఉంటాను అనమాట. అది టెంకాయలు కొట్టడానికి అవి అక్కడ బయట కొట్టుకొని వెళ్ళాలి లోపలికి వెళ్ళేటప్పుడు. సో ఇదిగోండి హారతి అయితే ఇస్తున్నారు. మీరు కూడా హారతి తీసుకోండి. మీ కోరికలు ఏది ఉన్నా కానీ ఆ శివయ్యకి చెప్పుకోండి. మనస్ఫూర్తిగా మీ కోరికలన్నీ నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ శివయ్యకి. ఓం నమ శివాయ. ఇక్కడ జరిగేది ఏంటంటే రోజు పూజ చేసే వాళ్ళకి ఇలా సన్మానం లాగా చేస్తూ ఉంటారు. ఈ సన్మానం అంతా అయిపోయి అక్కడ ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు దీపం పైకి లాగుతారు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. చూసారు కదా, అలా లాగేసి కట్టేస్తారనమాట. పైన కట్టేటప్పుడు అందరూ చప్పట్లు కొడతారు. సో అదనమాట ఈరోజు ఆకాశ దీపం ఎలా చేస్తారు ఏంటనేసి వీడియో చూడండి. ఇంకా చూపిస్తూ ఉంటాను. అంటే ధ్వజస్తంభం దగ్గర శివలింగం ఉంటుంది, ముందు వినాయకుడి స్వామి ఉంటారు. అట్లా చాలా బాగుంటుంది ధ్వజస్తంభం దగ్గర అంతా. ఇంకా పూలు పెట్టారు కదండి, ఆ పూలతో ఈ ధ్వజస్తంభం చుట్టూ అలంకరించేస్తారు ఆడవాళ్ళందరూ. ఇదేనండి ఈరోజు ఆకాశ దీపం వీడియో. ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది. నచ్చితే ప్లీజ్ దయచేసి మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ షేర్ చేయండి. శివయ్య భక్తులు ఎవరున్నా వాళ్ళందరికీ షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.